అవుగన్ని మీకొకటి తెలుసా? తెలంగాణలో పెద్ద పండుగ అవుతుంది. పెద్ద పెద్ద లీడర్లు పోతున్నారు ఆ పండుగకు. చల్లటి పందిర్లు, ఎడల్పు పీటలు వర్షి, ఒకే రంగుతోని ముగ్గులేసి తీరొక్క కూరలతో దావత్ చేస్తుండ్రు. అవునా? ఏం పండగ? మా క్యాలెండర్లో లేదు కదా అని అనుకుంటుర్రా? ఇది గులాబీ పార్టీ పుట్టినరోజు పండగ. ఖమ్మంలా జోర్దార్గా జరగబోతుంది. తెలంగాణ వచ్చినాక ఇంకింటి స్పీడ్గా కారు ఉరుకుతున్న జోస్లో జరుగుతున్న పండగ. అమ్మో, మా సతిగడు ఏడున్నాడు? గులాబీ పండగకు పోతున్నోళ్ళు ఎవలో గాని జీవితంలో మళ్ళా మర్చిపోరు గీ పండగను. ఏమన్నా చేస్తుండ్రా పండుగను? ఖమ్మం పట్నానికి మొత్తం గులాబీ రంగు పూసిండ్రు. బ్యానర్లు కటౌట్లతోని కలకలలాడుతుంది. అరే, వీళ్ళెవలో నీళ్లు ఉట్టిగానే వేస్ట్ చేస్తురు కదా. నీళ్లు లేకనే సార్లు తక్కువ మందిని పిలిచిండ్రని తెలవనట్టుంది. ఇక ఎండలబడి వచ్చిండ్రని బస్సు దిగంగానే బకెట్తోని సల్ల తీసుకొచ్చి ఇస్తారట. వచ్చినోళ్లకు ఎండశెక్క తలగకుండా మీదికెళ్ళి నీళ్ల తుప్పిర్లు పిచికారీ చేస్తారట. చుట్టుముట్టు మొత్తం ఏసీలు, పెద్ద పెద్ద కూలర్లు పెడుతుండ్రు. ఇక వంటకాలం ముచ్చట్నైతే అబ్బా నేను కూడా పోకపోతిని అని అనుకుంటారు. పొద్దుగాల 11 గంటలకు సల్లా, 1 గంట నుంచి 2 గంటల దాకా అన్నం బెల్. నగదు తినేటోళ్ళ కోసం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తలకాయ, బోటి, నాటుకోడి కూర, ఉడకబెట్టిన కోడిగుడ్లు, పుంటికూర చికెన్, చింతచిగురు రొయ్యలు, కొర్రమట్ట చేపలు పెడుతుండ్రు. ఇక ఉద్దెర భోజన పొల్ల కోసం పప్పు, పచ్చి పులుసు, ఆలుగడ్డ, టమాటా, వంకాయ, బెండకాయ, దోసకాయ, ఉల్వచారు, గుడాల కట్టు, గుమ్మడికాయ ఇగురు, మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, పెరుగు గిరుగు అన్ని పెడుతుండ్రట. ఇవే కాదు, నడిమిట్ల రాగి జావ కూడా పోస్తారట. కడుపుల సల్లగా ఉంటేనే కదా గరం గరం ముచ్చట్లు మంచిగానేది. చెప్తుంటేనే నోట్లే నీళ్లు ఊరుతున్నాయి కదా. కన్నిసార్లు ఇంత కమ్మటి వంటలు వండి పెట్టినాక వచ్చినోళ్ళు తిని చల్లగా బజ్జోగలరు. మీటింగ్లా మీ మాటలను కూడా వినమనుండ్రి.